హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ప్రతిసారి ఐపీఎల్ టీంలో మనము టాప్ బ్యాట్స్మెన్ ఎవరున్నారు, బౌలర్స్ ఎవరున్నారు, ఆల్రౌండర్స్ ఎవరున్నారని మాత్రమే చూస్తాం. కానీ వికెట్ కీపర్స్ గురించి అంతగా పట్టించుకోము. అంటే వీళ్ళను బ్యాట్స్మెన్, బౌలర్స్, ఆల్రౌండర్స్ను చూసినంతగా డీటెయిల్గా అబ్జర్వ్ చేయం. సో మనము ఈ వీడియోలో ఈ ఐపీఎల్ యాక్షన్లో అన్ని టీమ్స్లో ఉన్న టాప్ 10 బెస్ట్ వికెట్ కీపర్స్ వారి పర్ఫార్మెన్స్ గురించి చర్చిస్తాం. ఈ వీడియో తర్వాత ప్రతి టీం ప్లేయింగ్ 11 మరియు బెస్ట్ టీం కంపారిజన్స్ గురించి రాబోతున్నాయి. వాటిని చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వికెట్ కీపర్ సెక్షన్లో టాప్ 10th ప్లేస్ వచ్చేసి పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్ వికెట్ కీపర్స్ అన్ని టీంలోకెల్లా వీక్గా కనిపిస్తారు. ఇందులో మెయిన్ వికెట్ కీపర్ వచ్చేసి ప్రభు సిమ్రత్ సింగ్. ఇంకా మిగతా వికెట్ కీపర్స్ వచ్చేసి విష్ణు వినోద్. లాస్ట్ ఇయర్ జోష్ ఇంగ్లీష్ ఉన్నాడు, కానీ కింగ్స్ ఈ వేలంలో అతన్ని వదిలేశారు. లాస్ట్ ఇయర్ జోష్ ఇంగ్లీషే ఎక్కువ మ్యాచ్లో వికెట్ కీపింగ్ చేశాడు. ప్రభు సిమ్రత్ సింగ్ కొన్ని మ్యాచ్లో మాత్రమే వికెట్ కీపింగ్ చేశాడు. కానీ ఈ సంవత్సరం ఇక వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా అతనే వికెట్ కీపింగ్ చేయాల్సిందే. ప్రభు సిమ్రత్ సింగ్ గత సంవత్సరం బ్యాటింగ్ పరంగా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ ఓపెనర్గా వచ్చి మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా అదే విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తే కింగ్స్ టీంకి బాగానే కలిసి వస్తుంది. కానీ అదే విధమైన కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేయగలడా అనేది చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఇంజురీ లేదా ఫామ్ కోల్పోయినా ఇక వేరే ఆప్షన్గా విష్ణు వినోద్ మాత్రమే ఉన్నాడు. వేరే ఆప్షన్స్ ఏమీ లేవు. అఫ్ కోర్స్ విష్ణు వినోద్ కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అదేవిధంగా అగ్రెసివ్గా బ్యాటింగ్ కూడా చేయగలడు. దాన్ని మనము డొమెస్టిక్ మ్యాచ్లో చూసాం. కానీ ఐపీఎల్లో ఇతను అంతే అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగలడా అనేది చూడాలి. ఒకవేళ ఇద్దరు ఫ్లాప్ అయితే పంజాబ్కు వికెట్ కీపర్ విషయంలో డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గత సంవత్సరం జోష్ ఇంగ్లీష్ వంటి ఫారిన్ వికెట్ కీపర్ను వదిలేశారు, కానీ అదే లెవెల్ వికెట్ కీపర్ను రిప్లేస్మెంట్గా బై చేయలేకపోయారు. దీనివల్ల వీళ్లకు వికెట్ కీపర్ సెక్షన్లో 10th ప్లేస్లో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ టాప్ 9th ప్లేస్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం లాస్ట్ టైం కంటే బెటర్గానే వికెట్ కీపర్స్ను బై చేశారని చెప్పవచ్చు, కానీ నమ్మకాలు తక్కువ. లాస్ట్ ఇయర్ క్వింటన్ డికాక్ వీళ్లకు మెయిన్ వికెట్ కీపర్గా ఉండేవాడు. అతన్ని వేలంలో వదిలేశారు కాబట్టి ఈ యాక్షన్లో ఫిన్ అలెన్, టీమ్ షెఫర్డ్, తేజస్వి సింగ్ వంటి ముగ్గురు వికెట్ కీపర్స్ను తీసుకున్నారు. ఇందులో ఇద్దరు ఫారిన్ వికెట్ కీపర్స్, ఒక ఇండియన్ వికెట్ కీపర్. వీళ్ళు ముగ్గురు మంచి వికెట్ కీపర్సే, కాకపోతే ఐపీఎల్లో అనుభవం తక్కువ. ముఖ్యంగా టీమ్ షెఫర్డ్ కన్సిస్టెంట్గా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. చాలా లీగ్స్లో వికెట్ కీపర్గా ఆడిన ఎక్స్పీరియన్స్ ఇతని వద్ద ఉంది. అలాగే ఫిన్ అలెన్ కూడా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగలడు. మంచి స్ట్రైక్ రేట్ కూడా మెయింటైన్ చేయగల వికెట్ కీపర్. అలాగే ఇండియన్ వికెట్ కీపర్ అయిన తేజస్వి సింగ్ కూడా మంచి టాలెంట్ ఉన్న వికెట్ కీపరే. కానీ ఎంత కన్సిస్టెన్సీగా వీళ్ళు బ్యాటింగ్ చేయగలరనేది ఒక డౌట్. ఇక నెక్స్ట్ టాప్ 8 వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ టీం వికెట్ కీపర్స్. ఈ టీంలో ముగ్గురు వికెట్ కీపర్స్ ఉన్నారు. ముఖ్యంగా ధ్రువ్ జురెల్, డొనోవన్ ఫెరీరా, రవి సింగ్ లాంటి వికెట్ కీపర్స్ ఉన్నారు. అయితే ఇందులో ధ్రువ్ జురెలే మెయిన్ వికెట్ కీపర్గా ఆడతాడు. లాస్ట్ ఇయర్ సంజు సామ్సన్ వికెట్ కీపర్గా ఒక ఆప్షన్ ఉండేవాడు, కానీ సిఎస్కేకు ట్రేడ్ విండో ద్వారా వెళ్ళడం ద్వారా వీళ్లకు వికెట్ కీపింగ్ సెక్షన్లో ఒక ఆప్షన్ తగ్గింది అని చెప్పవచ్చు. రీసెంట్గా టెస్ట్ టీంలో కూడా ధ్రువ్ జురెల్కు వికెట్ కీపర్గా మంచి ఛాన్స్ దొరికింది కూడా. ఒకవేళ ఇతనికి ఇంజురీ లేదా ఫామ్ కోల్పోయినా రిప్లేస్మెంట్గా రూపంలో రవి సింగ్ ఉండనే ఉన్నాడు. ఈవెన్ ఇతను కూడా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగల కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్. ధ్రువ్ జురెల్కు మంచి రిప్లేస్మెంట్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఆప్షన్గా ఉన్నటువంటి ప్లేయర్ డొనోవన్ ఫెరీరా. ఇతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ లాంటి అన్ని చేస్తాడు. ముఖ్యంగా కీపింగ్ కంటే బౌలింగ్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు డొనోవన్ ఫెరీరా. కేవలం వికెట్ కీపర్గా మాత్రమే ఇతన్ని తీసుకుంటారు అని అయితే చెప్పలేము. ఎవరైనా ఇంజూరీ అయినప్పుడు బ్యాకప్ వికెట్ కీపర్గా ఇతన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాప్ 7 వచ్చేసి గుజరాత్ టైటాన్స్. ఈసారి వీళ్ళ దగ్గర మంచి ప్లేయర్లే కనిపిస్తున్నారు. ముఖ్యంగా జోస్ బట్లర్, అనూజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ బాంటన్ వీళ్ళు నలుగురు మంచి వికెట్ కీపర్సే, కానీ రెగ్యులర్గా వికెట్ కీపింగ్ చేయట్లేదు. ముఖ్యంగా జోస్ బట్లర్ ఇంగ్లాండ్కు అన్ని ఫార్మాట్లో ఆడేవాడు, కానీ ఈ మధ్య తక్కువగానే ఆడుతున్నాడు. బ్యాటింగ్లో మాత్రం అతన్ని మంచి కన్సిస్టెన్సీ చూపించగలడు. అలాగే గ్లెన్ ఫిలిప్స్కు న్యూజిలాండ్ టీంలో చాలా మంది వికెట్ కీపర్స్ ఉన్నందువల్ల అవకాశాలు తక్కువగా వస్తున్నాయి, కానీ ఇతను హార్డ్ హీటింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్. ఇక అనూజ్ రావత్, టామ్ బాంటన్ను లీగ్ దశలో బాగానే వికెట్ కీపింగ్ చేస్తున్నా ప్లేయింగ్ 11లో అవకాశాలు తక్కువ. ఒకవేళ జోస్ బట్లర్ ఇంజురీ అయితే వీళ్ళకి అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ టాప్ 6 వచ్చేసి ముంబై ఇండియన్స్ టీం. వీళ్ళ వికెట్ కీపింగ్ ఆప్షన్స్ వచ్చేసి సాటిస్ఫైడ్గానే ఉంది. ముఖ్యంగా క్వింటన్ డికాక్, రియాల్ రికంటన్, రాబిన్ మింజ్ లాంటి ముగ్గురు వికెట్ కీపర్స్ ఉన్నారు.
ఇందులో క్వింటన్ డికాక్ మెయిన్ వికెట్ కీపర్గా ఉంటాడు. లాస్ట్ ఇయర్ రికల్టన్ వికెట్ కీపర్గా ఉండి ఓపెనర్గా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే డికాక్ను మొదట చాలా మ్యాచ్ల్లో ఆడించే అవకాశం ఉంది. ఒకవేళ అతనికి ఇంజురీ లేదా ఫామ్ కోల్పోయినా నెక్స్ట్ ఆప్షన్గా రియల్ రికల్టన్ను తీసుకుంటారు. ఇక రాబిన్ మింజ్ వచ్చేసి బ్యాకప్ ఆప్షన్గానే ఉండొచ్చు. ఇండియన్ వికెట్ కీపర్ కావాలనుకున్నప్పుడు రాబిన్ మింజ్ ఆప్షన్గా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ టాప్ 5 ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్స్ ఉంటారు. ఈ టీంలో ముగ్గురు వికెట్ కీపర్స్ ఉన్నారు. ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోర్డాన్ కాక్స్. వీళ్ళు ముగ్గురు ఎక్సలెంట్ వికెట్ కీపర్స్ అని చెప్పొచ్చు. అయితే ప్లేయింగ్ 11లో ఫిల్ సాల్ట్, జితేష్ శర్మలు ఇద్దరు ఉంటారు. ఫిల్ సాల్ట్ అయితే ఓపెనర్గా ఆడతాడు. అయితే లాస్ట్ సీజన్లో మాత్రం జితేష్ శర్మనే వికెట్ కీపింగ్ చేశాడు. ఈ సీజన్లో కూడా ఇతనే ఉంటాడు. ఈ సీజన్లో అయితే జితేష్ శర్మను పవర్ హిట్టర్గా ఆర్సీబీ యూజ్ చేసుకుంటారు. ఒకవేళ వీళ్ళు ఇద్దరు ఫిల్ సాల్ట్ మరియు జితేష్ శర్మ ఇంజురీ అయిన పక్షంలో జోర్డాన్ కాక్స్ను యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాక్స్ మంచి హిట్టర్గా కూడా ఆర్సీబీ యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళకు మంచి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్ టాప్ 4 ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళ దగ్గర గత సంవత్సరం కంటే ఈసారి పవర్ఫుల్ వికెట్ కీపర్స్ ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంఎస్ ధోని, సంజు శాంసన్, కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్ లాంటి వికెట్ కీపర్స్ ఉన్నారు. సో సిఎస్కే టీంకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సంజు శాంసన్, ఎంఎస్ ధోని, కార్తిక్ శర్మ ప్లేయింగ్ 11లో ఉండే ప్లేయర్స్. ప్రపంచంలోనే బెస్ట్ అండ్ లెజెండ్ వికెట్ కీపర్ కావాలనుకుంటే ఎంఎస్ ధోని ఉంటాడు. టీమిండియా వికెట్ కీపర్ కావాలనుకుంటే సంజు శాంసన్ ఉంటాడు. యంగ్ అండ్ పవర్ఫుల్ వికెట్ కీపర్స్ కావాలంటే కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్లు ఉంటారు. ఇందులో ఎంఎస్ ధోని వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ అయినప్పటికీ ఇతన్ని ఈ సంవత్సరం సిఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే ఆడించే అవకాశం ఉంది. ఎలాగో సంజు శాంసన్ వచ్చాడు కాబట్టి ఇతను వికెట్ కీపింగ్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కార్తిక్ శర్మ ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడు. కానీ మెయిన్ వికెట్ కీపర్ మాత్రం సంజు శాంసనే ఉంటాడు. ఒకవేళ సంజు శాంసన్కు ఇంజరీ అయితే కార్తిక్ శర్మను మెయిన్ వికెట్ కీపర్గా ఆడించే అవకాశం ఉంటుంది. కానీ ఎంఎస్ ధోనిని మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గానే ఈ సంవత్సరం సిఎస్కే యూజ్ చేసుకుంటుంది. ఇక ఉర్విల్ పటేల్ బ్యాకప్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ఈ టీంలో చాలా వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. నెక్స్ట్ టాప్ 3 ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్ వికెట్ కీపర్స్. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కెపాసిటీ ఉన్న వికెట్ కీపర్స్ కనిపిస్తున్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, ట్రెస్టన్ స్టబ్స్, బెన్ డకెట్ లాంటి 4 వికెట్ కీపర్స్ ఉన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపింగ్ ఆప్షన్స్ అన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇక ప్లేయింగ్ 11లో 3 వికెట్ కీపర్స్ అయితే ఖచ్చితంగా ఆడతారు. వాళ్ళు కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, ట్రెస్టన్ స్టబ్స్ ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది కూడా. ఇక బెన్ డకెట్ను ఆడించే అవకాశాలు 50-50గా ఉంటాయి. జస్ట్ బ్యాకప్ ఆప్షన్గా ఇతన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ 4 క్వాలిటీ వికెట్ కీపర్సే. ముఖ్యంగా కేఎల్ రాహుల్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అభిషేక్ పోరెల్ బెంగాల్కి మెయిన్ వికెట్ కీపర్గా ఉంటాడు. ట్రెస్టన్ స్టబ్స్ అయితే జెన్యూన్ వికెట్ కీపర్. ఆల్రెడీ 3 వికెట్ కీపర్లు ఉన్నందున ఇతనికి అవకాశాలు రావట్లేదు. కానీ వేరే టీంలో ఉంటే ఇతను మెయిన్ వికెట్ కీపర్ రోల్గా ఉండేవాడు. అలాగే బెన్ డకెట్ రూపంలో మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా డీసీలో మంచి వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్ టాప్ 2 ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ వికెట్ కీపర్స్ ఉంటారు. ఈ టీంలోని వికెట్ కీపర్స్ చాలా డేంజరస్గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్, నికోలస్ పురాన్, జోష్ ఇంగ్లీష్, ముకుల్ చౌదరి లాంటి 4 వికెట్ కీపర్లు ఉన్నారు. కిందటి సంవత్సరం 2 వికెట్ కీపర్సే ఉండేవారు, రిషబ్ పంత్ అండ్ నికోలస్ పురాన్. ఈ సంవత్సరం జోష్ ఇంగ్లీష్, ముకుల్ చౌదరిలను యాక్షన్లో బై చేశారు. ఇందులో రిషబ్ పంత్, నికోలస్ పురాన్లో ప్లేయింగ్ 11లో ఆడతారు. జోష్ ఇంగ్లీష్ వచ్చేసి 4 మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని చెప్పాడు. కానీ యాక్షన్లో మంచి ప్రైజ్ వచ్చింది కాబట్టి అన్ని మ్యాచ్లకు ఆడే అవకాశం ఉంది. ఒకవేళ అన్ని మ్యాచ్లకు అవైలబుల్గా ఉంటే ఇతన్ని ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఆడిస్తారు. కీపర్గా కాకపోయినా బ్యాట్స్మెన్గా మాత్రం ఖచ్చితంగా ఇతన్ని తీసుకుంటారు. ఇక రిషబ్ పంత్ మెయిన్ వికెట్ కీపర్గా ఉండబోతున్నాడు. పూరన్ను బ్యాట్స్మెన్గా మాత్రమే యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ముకుల్ చౌదరి లాంటి యంగ్ వికెట్ కీపర్ను తెచ్చుకున్నారు కాబట్టి ఫ్యూచర్లో నికోలస్ పురాన్ లేకున్నా రాబోయే సంవత్సరాల్లో ముకుల్ చౌదరిని ఆడించే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి లక్నో టీంకి వికెట్ కీపర్స్ విషయంలో ఎక్స్పీరియన్స్ నుంచి యంగ్ ప్లేయర్స్ వరకు మంచి హిట్టర్స్, ప్లేయర్స్ అన్ని రకాల ఆప్షన్స్ ఉండి చాలా డేంజరస్ వికెట్ కీపర్స్ కనిపిస్తున్నారు. నెక్స్ట్ నంబర్ 1 ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్స్ ఉంటారు.
ఎందుకంటే వీళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు ఇచ్చామంటే వీళ్ళు ఒక రేంజ్ కీపర్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్, ఈశాన్ కిషన్, సలీల్ అరోరా రూపంలో బిగ్ హిట్టింగ్ వికెట్ కీపర్స్ మన హెచ్ఆర్హెచ్ టీంలో ఉన్నారని చెప్పొచ్చు. అందులో మన భాషలో చెప్పాలంటే కాటేరమ్మ కొడుకులే ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక ఇంటర్నేషనల్ వికెట్ కీపర్ కావాలి అనుకుంటే హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇండియా లెవెల్ వికెట్ కీపర్ కావాలనుకుంటే ఈశాన్ కిషన్ ఉన్నాడు. డొమెస్టిక్ లెవెల్‌లో బెస్ట్ వికెట్ కీపర్ కావాలనుకుంటే సలీల్ అరోరా ఉంటాడు. ఇక మన టీంలో వికెట్ కీపర్ విషయంలో గ్రేట్ థింగ్ ఏంటంటే ముగ్గురు రెగ్యులర్ వికెట్ కీపర్సే. అదేవిధంగా ముగ్గురు పవర్ హిట్టర్స్ కూడా. సలీల్ అరోరా పంజాబ్‌కి ఎక్సలెంట్ వికెట్ కీపర్. ఈ మధ్య అద్భుతంగా రాణిస్తున్నాడు కూడా. అద్భుతమైన పవర్ హిట్టింగ్ నైపుణ్యం ఇతని వద్ద ఉన్నది. అలాగే ఈశాన్ కిషన్‌ను చూసుకున్నా వెరీ ప్రామిసింగ్ వికెట్ కీపర్. ఈ మధ్య స్మార్ట్ టోర్నమెంట్‌లో విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ టీం తరపున అద్భుతమైన సెంచరీలతో గొప్పగా రాణించాడు కూడా. అదేవిధంగా టీ20 స్క్వాడ్‌లో కూడా ఇతన్ని తీసుకున్నారు. మరోవైపు కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్. అత్యద్భుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఇతని వద్ద ఉంది. గత సీజన్‌లో ఎస్ఆర్హెచ్‌కి మెయిన్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం కీపర్‌గా క్లాసెన్, ఈశాన్ కిషన్ ఇద్దరిని ఆల్టర్‌నేటివ్‌గా వికెట్ కీపింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్‌గా కీపర్స్ విషయంలో సన్‌రైజర్స్ టీం వద్ద ఒక రేంజ్ వికెట్ కీపర్స్ ఉన్నారని మాత్రం చెప్పవచ్చు. ఈ విధంగానైతే 10 టీమ్స్‌కు ఆడే వికెట్ కీపర్స్ మాత్రం వీళ్ళే ఉంటారు. ఇక ఇందులో మీరు ఏ టీమ్‌కు ఏ వికెట్ కీపర్ మెయిన్ వికెట్ కీపర్ రోల్‌గా ఉండబోతున్నారనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.